రైతు స్నేహకు స్వాగతం. ప్రభుత్వం నుండి సేంద్రియ వ్యవసాయానికి ఎలాంటి ప్రోత్సాహాలు లభిస్తున్నాయి? ఎఫ్పిఓ పాత్ర ఏమిటి? రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారి నుంచి తెలుసుకున్నాము. రైతులు పండించిన ఉత్పత్తుల్ని అమ్ముకోవడం కావచ్చు, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్పిఓలను ఏర్పాటు చేసింది. దాదాపు నాబార్డు ద్వారా 10,000 గ్రూపుల్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసింది. ఇప్పటికే చాలా వేల మంది గ్రూపు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. వాటిని మన ఒక గ్రామంలో కావచ్చు, ఆ మండలం పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారో కనీసం 9-10 మంది నుంచి స్టార్ట్ చేసుకొని 200-300 మంది దాకా ఆ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ ద్వారా మనం ఇన్పుట్స్ ఏదైతే సేంద్రియ ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, దానికి కావాల్సిన పంటకు కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ని మనం ఆ గ్రూప్ ద్వారా తక్కువ ధరగా పొందడానికి అవకాశం ఉంది. ఆ ఎఫ్ఓ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. వారికి సిఓ కానీ అంటే సిఓ శాలరీ కానీ అలాగే బిల్డింగ్ రెంట్ కానీ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఎఫ్ఓ ద్వారా ఏదైనా యంత్ర పరికరాలు కావచ్చు, పెద్ద ఎత్తున మనకి మిషనరీ కావాలన్నా, యంత్రాలు కావాలన్నా సబ్సిడీ రూపంలో మనకి ఎఫ్ఓలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మామూలుగా ఒక రైతు వెళ్ళి అడిగేదానికను ఎఫ్ఓ ద్వారా అడిగేదానికి చాలా తేడా ఉంది. ఎఫ్ఓలు కనుక ఏర్పాటు చేసిన వాళ్ళకి వెంటనే మనకి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే ఎఫ్ఓ ద్వారా అమ్మడానికి అంటే అమ్మకడానికి కూడా మనం ఒకళ్ళో ఇద్దరు రైతుల ద్వారా పండించిన పంటకి మనం అమ్ముకోవాలంటే కింద మీద పడతారు. అదే ఎఫ్ఓ ద్వారా అయితే బల్క్లో వచ్చి కొనుక్కెళ్ళడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఫార్మాస్యూటికల్ ఆర్గనైజేషన్ వచ్చి మంచిగా క్వాలిటీ బాగున్నట్టయితే అక్కడి నుంచి నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే ఈ విధంగా ఎఫ్ఓల్ని మనకి నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఫార్మాస్యూటికల్ ఆర్గనైజేషన్ ఏర్పడితే అవుతున్నాయి. వాటికి కావాల్సిన ఆర్థిక సహకారం కూడా ప్రభుత్వాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఎఫ్ఓలు కలుగుతుంది. అందువల్ల రైతులు కూడా ఇప్పుడిప్పుడే సమూహాలుగా అంటే గ్రూపులుగా అంటే ఈ ఎఫ్ఓలను ఏర్పాటు చేసుకొని తనకున్న ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని నేను చెప్తున్నాను.